అందరూ సినిమా యాక్టర్లను ఇమిటేట్ చేస్తూ ఉంటారు, మిమిక్రీ చేస్తూ ఉంటారు. కానీ సినిమా యాక్టర్లే మిమిక్రీ చేస్తే ఎలా ఉంటుంది? అందరూ సినిమా యాక్టర్లను మిమిక్రీ చేస్తూ ఉంటారు, సినిమా యాక్టర్లే మిమిక్రీ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ ఐటమ్ అండి. మామూలుగా ఎవరైనా మిమిక్రీ చేయాలంటే, ఇప్పుడు కృష్ణ గారిని మిమిక్రీ చేయాలంటే ఇలా పెడితే గానీ కృష్ణ గారి వాయిస్ రాదు. కానీ ఇలా ఫోజ్ పెట్టి కృష్ణ గారి స్టైల్ పెట్టి వేరే వాయిస్ తీయడం అంటే ఎంత కష్టం అనేది నేను అనుభవించానండి. అది మీ ముందు ప్రదర్శిస్తున్నాను. ముందుగా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు మిమిక్రీ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు, ఎవరిని చేస్తున్నారు చూద్దాం. ఈ వజ్రోత్సవాల సందర్భంగా నా తెలుగింటి అన్నదమ్ములు, ఆడపడుచులు ఇక్కడికి విచ్చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఈ రోజు ఈ ఆనందమైనటువంటి సమయంలో నేను ఒక చిన్న మిమిక్రీ చేసి చూపిద్దాం అనుకుంటున్నాడు. అది ఎవరి వాయిస్ కాదు, అక్కినేని నాగార్జున వాయిస్ ఇమిటేట్ చేసి చూపిస్తాను. Come on, claps. నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్. నేను పూర్ణ సెంటర్ లో ఉంటాను, కావలిస్తే వచ్చి చూసుకోండి. నా ఫోన్ నంబర్ 9849008285. ఇలా రామారావు గారు మిమిక్రీ చేస్తే ఉంటుందండి. థ్యాంక్ యూ. అదే అక్కినేని నాగేశ్వరరావు గారు మిమిక్రీ చేస్తే ఎలా ఉంటుంది? రాధా గారు చాలా బాగా చేశారు మిమిక్రీ. నేను కూడా ఒక మిమిక్రీ చేద్దాం అనుకుంటున్నాను. అది ఎవరిదంటే డైలాగ్ కి మోహన్ బాబు గారిని ఇమిటేట్ చేస్తారు. తల్లి చెల్లి గల్లీలో లేని చెల్లి నా కొడుకుని అరుస్తే చరుస్తా చరుస్తే కరుస్తా కరుస్తే కనిపిస్తా పిట్టపిల్లలాడి పిట్టలు పట్టుకుంటే పట్టుకుంటారు, కలకలాడి కన్న పిల్లలు పట్టుకుంటే పట్టుకుంటారు. కానీ పాళ్ళు తేళ్ళు చెర్లు పట్టుకుంటే చస్తే పట్టుకోరు. ఎందుకు తెలుసా? నా రూటే వేరు. వస్తా. అదే సూపర్ స్టార్ కృష్ణ గారు మిమిక్రీ చేస్తే ఎలా ఉంటుంది? ఈ రోజు చాలా ఆనందంగా ఉంది అన్నారా నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు చాలా మిమిక్రీ చేశారు. నేను వెరైటీ కోసం మన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఇమిటేట్ చేస్తాను. మీరు తప్పకుండా చప్పట్లు కొట్టాలి. ఈరోజు మీరందరూ కూడా విచ్చేశారు. వజ్రోత్సవాల సంబరాలు జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పేసి తెలియజేసుకున్నాను. అంతేకాదు మీరందరూ కూడాను ఈ వజ్రోత్సవాల పండుగలో పాల్గొంటున్నందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ మేము వచ్చి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. అదే వెంకటేష్ బాబు గారు మిమిక్రీ చేస్తే ఎలా ఉంటుంది? ఎక్కడ పడితే అక్కడ వజ్రోత్సవాల సందర్భం గురించి మాట్లాడుకుంటున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ సందర్భంలో, ఆ ఆనందంలో మీకు మిమిక్రీ చేసి చూపిస్తాను. ఎవరిదో కాదు, పిచ్చకొట్టు సుధాకర్ని ఇమిటేట్ చేసి చూపిస్తాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఏ పిష అన్నాకుమల చెడ్డ పిటు పెడబాబు చిన్నబాబు కొట్టిన చోట కొట్టకుండా పిచ్చ కొట్టుడు కొడతాడు. అబ్బా నీ అబ్బా. ఇలా సుధాకర్ గారు వాయిస్ వెంకటేష్ బాబు గారు మిమిక్రీ చేస్తే ఉంటుంది. అదే విధంగా డాక్టర్ రాజశేఖర్ గారు మిమిక్రీ చేస్తే ఎలా ఉంటుంది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని. మామూలుగా డాక్టర్ రాజశేఖర్ గారు వాయిస్ సాయి కుమార్ గారు డబ్బింగ్ చెప్తారండి. ఆ వాయిస్ ఎలా ఉంటుందంటే ఓయ్ అలా ఉంటుంది. కానీ ఆయన ఒరిజినల్ వాయిస్ తో నేను మిమిక్రీ చేస్తాను. ఆయన ఒరిజినల్ వాయిస్ ఎలా ఉంటుందో చూపిస్తాను. చేశారా బా? నేను కూడా మిమిక్రీ చేశాను, చాలా బాగుంటుంది. నేను కూడా మిమిక్రీ చేశాను, బాగుంటుంది. అది ఏం మిమిక్రీ, ఎవరు మిమిక్రీ చేశానంటే, ఒక నిమిషం, జీవిత అది ఎవరు మిమిక్రీ? రాజశేఖర్ మిమిక్రీ చేస్తాను, బాగుంటుంది. రాజశేఖర్ మిమిక్రీ చేస్తాను అంటే, రాజశేఖర్ అంటే ఈ రాజశేఖర్ కాదండి, వైఎస్ రాజశేఖర్ మిమిక్రీ చేస్తాను, బాగుంటుంది. స్టార్ట్ చేస్తామా? జీవిత స్టార్ట్ చేయమంటారు? ఓకే ఓకే చెప్పారు. అయ్యా, ఈరోజు వజ్రోత్సవాల సందర్భంగా మీరందరూ పాలు పంచుకుంటున్నందుకు
చాలా ఆనందంగా ఉందని చెప్పేసి తెలియజేసుకున్నా అధ్యక్ష. మీరు కూడాను ఈ వజ్రోత్సవాల పండుగ ఎంత ఘనంగా చేసుకుంటున్నారో చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పేసి తెలియజేసుకున్నా అధ్యక్ష. అనే చూపిస్తారు. బాగా చేశాను అసలు ఈ జీవితం బాగా చేశానా. ఓకే, థ్యాంక్ యూ బాగా చేశాను. అదేవిధంగా ఆర్ నారాయణమూర్తి గారు ఎవరిని మిమిక్రీ చేస్తారో చూద్దాం. బాగుండాల కేఎస్ రామారావు గారు నా మిమిక్రీ చూడకుండా అటు తిరుగుతున్నారు. బాగుంది. ఏదైతేనేమో చాలా బాగుంది. ఈరోజు వజ్రోత్సవ పండుగ జరుగుతుంది, చాలా ఆనందంగా ఉంది. ఆ తల్లి కళమ్మ తల్లి బాగుండాల, మీరందరూ బాగుండాలా, మేము బాగుండాలా. మీరు బాగుంటేనే మేము బాగుండేది. నేను మిమిక్రీ చేస్తాను. డైలాగ్ ఈ పొగ ఆపండి, సినిమాలకు వాడదాం ఇప్పుడు ఆపండి. మరి ఎల్వి శ్రీరామ్ గారిని ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటుంది? కామెడీ యాక్టర్ ఎల్వి శ్రీరామ్ గారు. మరి దెయ్యకరమంటే ఎలగెలగి జంతి దొబ్బించుకుంటున్నారు, నాకు అర్థం కావట్లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు పిలిచారా, వైఎస్ రాజశేఖర్ గారిని పిలిచారా, మరి ఎవరిని పిలిచారని ఎవరిని దొబ్బించుకున్నారని నాకు అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇలా నారాయణమూర్తి గారు ఎల్బి శ్రీరామ్ గారిని మిమిక్రీ చేస్తూ ఉంటుందండి. ఇప్పుడు లేటెస్ట్ గా పాప్ ఆల్బమ్స్ వచ్చాయండి. ఈ పాప్ ఆల్బమ్స్ లో మరి క్రేజ్ ఎక్కువైపోయింది. అలనాటి ఆర్టిస్టులు ఈ పాప్ ఆల్బమ్స్ మీద డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి. ఎవరు తప్పుగా అనుకోవద్దు, సరదా కోసం వాళ్ళు గనక ఇప్పుడు లేటెస్ట్ సాంగ్స్ మీద డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. హలో, చెప్పడం మర్చిపోయానండి. ముందుగా రామారావు గారు వస్తారా, తర్వాత నాగేశ్వరరావు గారు వస్తారా, తర్వాత కృష్ణ గారు వస్తారా, తర్వాత నారాయణమూర్తి గారు వస్తారండి. عاشق تو بودم از دست تو خیلی راضی بودم اما تو بد شیطونی کردی نزدیک من نیا تو برو برو دلم تو رو نمیخواد دیگه نمیخوام ببینمت برو برو دلم جای دیگه هست دیگه نمیخوام
कजरा रे कजरा रे कजरा रे तेरे कारे कारे नैना कजरा रे तेरे कारे कारे नैना कजरा रे